జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఆదివారం నాడు ఈ పనులు చేస్తే జన్మజన దరిద్రం పోతుంది. అలాగే ఈ పనులు చేస్తే మాత్రం అష్టదరిద్రం పడుతుంది. వారంలో మొదటి రోజు అయిన ఆదివారం తెలుగు వారాల్లో చాలా గొప్పది. సమస్త ప్రాణకోటికి ఆధారమైన వాడు సూర్యభగవానుడు. ఆదివారానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. ఆదివారం నాడు జరిగే పనులన్నీ సూర్యభగవాడి ఆధిపత్యంలోనే కొనసాగుతూ ఉంటాయి. సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే జీవితం ఎంతో ఆరోగ్యకరంగా, ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు ఆ నారాయణుడి యొక్క స్వరూపం. అందుకే సూర్యుడిని సూర్యనారాయణ అని కూడా పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం సూర్యదేవాయ నమః అని ఒక చిన్న కమెంట్ చేయండి. దాదాపు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినం కావున సాధారణంగా ఆలస్యంగా నిద్రలేవటం వంటి పనులు చేస్తూ ఉంటాము. కానీ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకోవాలి. అదేవిధంగా సూర్యుడికి 3 సార్లు నీటిని వదిలి నమస్కరించుకొని ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. అనంతరం పూజ చేసి స్వామికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించాలి. సౌభాగ్యవతి అయిన స్త్రీ ఆదివారం నాడు ఎరుపు రంగు పువ్వులకు తలలో పెట్టుకుని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం ద్వారా సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నారు. ఆదివారం రోజున సూర్యభగవాడికి గోధుమ నవధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం వలన సకల సంపదలు కలుగుతాయి. అలాగే గోధుమలతో చేసిన చపాతీలను ఆదివారం నాడు ఆహారంగా భుజించటం వలన ఆరోగ్యపరంగా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం నాడు ఈ నియమాలు పాటిస్తూ ఆ సూర్యభగవాన్ని పూజించటం వలన మీకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. ఆదివారం దేవాలయాల్ని సందర్శించినప్పుడు దేవాలయంలో ఉన్న నవగ్రహాలకు సందర్శించి సూర్యభగవానికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజ చేయటం వలన మీకు ఉన్న గ్రహదోషాలు సైతం తొలగిపోతాయి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మీరు ఈ నియమాలు పాటించటం వలన సూర్యభగవాను అనుగ్రహం కలిగి మీకు సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆదివారం నాడు ఏ పనులు చేస్తే అష్టదరిద్రం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసంలో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు. ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ చాలా కాలం నుంచి సూర్యోపాసకులు. సూర్యున్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకే మనకు వచ్చే ముఖ్యమైన పండుగలు అన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వచ్చాయి. పాత్రకాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి తర్పణాలు ఇవ్వటం, సంధ్యావందనాది పనులు చేయడం మొదలైనవి అన్నీ కూడా సూర్యున్ని ఆరాధించడంలో భాగాలే ఇలాంటి ఆదివారం. మనకు చాలా పవిత్రమైన వారంగా పరిగణించబడుతుంది. అలాంటి రోజును వీకెండ్ అనే పేరుతో అపవిత్రమైన పనులు చేయటం అలవాటుగా చేసుకున్నారు. మాంసం తినడం, మద్యం తాగడం, స్త్రీలతో సాంగత్యం ఆదివారం నాడు అస్సలు చేయకూడదు. అలాగే తలకు నూనె పెట్టుకోవడం లాంటి పనులు కూడా ఆదివారం రోజున చెయ్యకూడదు. ఇలా చేసిన వారు జన్మజన్మలకు దరిద్రులు అవుతారు అని శాస్త్రాలలో చెప్పబడింది. దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవటం ఒక్కటే కాదు, అనారోగ్యం కూడా అందులో భాగమే. ఇలాంటి పవిత్రమైన రోజున తాగుబోతులకి తిండిబోతులకి ఇష్టమైన రోజు అయ్యింది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెత మనకు ఉంది. ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఏ పనులైనా చేసుకోగలుగుతారు. ఆ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. అందుకే ఆరోగ్యం భాస్కరచ్చేత్ అనే నానుని మనకు వచ్చింది. అంటే ఆరోగ్యకారకుడు సూర్యుడు అని అర్థం. ఎలాంటి అనారోగ్యాలైనా సరే సూర్యకిరణాలు పడడంతో అవి నశించిపోతాయి అని చెబుతారు. ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లలకు కూడా సూర్యరశ్మి తగలాలని వారికి ఉదయం సూర్యకిరణాలకు పడుకోబెడుతున్నారు. అంటే దీనిని బట్టి మనకు అర్థమవుతుంది సూర్యుడు మాత్రమే ఆరోగ్యకారకుడు. అలాంటి సూర్యుడికి సంబంధించిన వారాన్ని మనం నిర్లక్ష్యం చేసి మన ఆరోగ్యాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాము.
మన సంస్కృతిని గురించి తక్కువ చేసి ఈ రోజున సెలవు రోజుగా ప్రకటించి తమకు తోచిన పనులు చేయటం, ఉదయాన్నే నిద్ర లేవకపోవటం, సూర్య నమస్కారాలు లాంటి పనులు చేయకపోవటం, బాగా తిని తాగడం, పొద్దు పోయే వరకు ఇంటి పట్టున ఉండకపోవటం లాంటి అపవిత్రమైన పనులు చేస్తున్నారు. దీనివలన మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ నాశనం చేస్తున్నారు. కావున ఇక నుంచి ఆదివారం రోజున సెలవు దినం కదా అని బద్ధకించి పడుకోకుండా ఆదివారం ఉదయం అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి సూర్య నమస్కారాలు మొదలైన కార్యక్రమాలు ముగించుకొని సూర్యునికి నమస్కారం చేయటం వలన మీకు మంచి ఆరోగ్యం సమకూరుతుంది. మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు. ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్నా మనందరికీ హిందూ ధర్మమే అన్ని ఏకత్వాన్ని తెలిపేది. మన హైందవ సంస్కృతి అది చూసి తట్టుకోలేక బ్రిటిష్ వారు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు. ఆదివారం నాడు చర్చిలు కలకలలాడుతాయి, మన హిందూ దేవాలయాలు వెలవెలబోతాయి. పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునేవారు అమావాస్య రోజు సెలవు దినంగా పాటించేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాలు వారు అమావాస్య నాడు తెరవరు. హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించేవారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు, మద్యం తాగేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఆదివారం వస్తే సెలవు దినం కదా అని మధ్యాహ్నం 12 గంటల దాకా పడుకునేవారు ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, విదేశీ సంస్కృతిని వినాడండి, స్వదేశీ సంప్రదాయాలు పాటించండి. తద్వారా ఆదివారాన్ని ఆరోగ్యవారంగా మార్చుకుందాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆరోగ్యం ఎవరికి కావాలో వారు ఈ పనులు చేయాలి. అంటే అందరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు కనుక ప్రతి ఒక్కరూ ఈ పనులు తప్పనిసరిగా చేసుకుంటే ఆ సూర్యభగవాని యొక్క అనుగ్రహం మీ కుటుంబం పైన ఎల్లవేళలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.